చెంపలు కొట్టుకొని పుట్టిండు భూపాలరెడ్డి భార్య భూలక్ష్మీదేవి వల్లుగన్న కొడుకు మచ్చిపాలరెడ్డి కన్న కొడుకు ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మ కొల్లపురి పట్నం లోపల శంకరుని గురించి తపస్సు పట్టిన్నారు. శంకరుడు ప్రత్యక్షమై బిడ్డ నీకు 6 కొడుకులు ఇస్తున్నా అరిగినంత బంగారం ఇస్తున్నాను అన్నాడు. 6 కొడుకులు తీసుకుని అరిగినంత బంగారం ఎండికి ఎచ్చైపోయింది. బంగారానికి బలవంతమైంది కాపు నీలమ్మ ఎచ్చైపోయినాడు. కొల్లపురి పట్నం లోపల కంటమగలు గోడలు పెట్టించి కచ్చిపెట్టి దొరకల కావలు పెట్టింది. పొరుగురు పుచ్చగాడు మన ఊరు కచ్చలాయం లేదు, మన ఊరు పుచ్చగాడు పొరుగురు కోయలాయం లేదు. పొరుగురు పుచ్చగల్ల వస్తే కొట్టుకుంటా మర్చిపోవడం తీసుకుపోయి పాడుపడ్డ పొందికల్ల వాడచ్చా పుచ్చగల్ల కన్నీరు శంకరునికి మాల మందిన్నాడు. కొట్టి మారు వేసుకొని కొమ్ముల కొల్లపురి కాపు నీలమ్మ ఇంటికి వచ్చినాడు. చెప్పుతోటి చీపుతోటి కొట్టుకుంటూ అయిన కళ్ళపుల్ల పెద్దపొందల వారేసిన్నాడు. ఒకటి సెల్లమ్మ ఆవులు కొట్టుకొని తొవ్వంటి పోతుంటే ఆవు కళ్ళు చూసింది. శంకరుని కళ్ళు చూసి సంటిలాగిన నాకినట్టు నాకుతుంటే పెంట మీద ఒకటి సెల్లమ్మ కళ్ళు చూసింది. అయ్యో నా తాతలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, ఇంటికి తొలకపోయి అయిన తాను చేపించి ఆవు పాలు తాగిచ్చిన్నాడు. ఒకటి సెల్లమ్మ ఇంటి లోపల చెట్లదేవి ఉన్నది. కాపునీలమ్మ ఇంటి లోపల లక్ష్మి ఉన్నాడు. లక్ష్మిని విరిచిండు. చెట్టదేవిని విరిచి సెలొక్క తొడవిని పెట్టుకున్నాడు. నా బిడ్డ చెట్టదేవి ఇక్కడికి కొమట్ల ఇంటికాడికి వెళ్ళిపోయి కాపునీలమ్మ ఇంటి లోపల ఉండాలి. సాటకు తమ్ముడు అంటద్దు ఏడన్న ఎట్టగాల బిడ్డు 12 కరువు చూపి కొమట్ల ఇంటికాడ లక్ష్మి నుంచి కాపునీలమ్మ ఇంటికాడ చెట్టదేవిని తోలిన్నాడు. కొల్లపురి పట్నం లోపల ఎండి బంగారం అయింది కానీ ఎప్పుడు మాయమవుతున్నదో. లక్ష్మి అంటే ఎవరు, చెట్టదేవి అంటే ఎవరు? కొబ్బరికాయల ఏ మానవుడన్న నీళ్లు వేయక కనబడ్డదా? ఏ నరుడు నీళ్లు వేయకనన్న కనబడ్డదా? కొబ్బరికాయలకు నీళ్ళు వచ్చినట్టు లక్ష్మి వస్తుందట. కరి మింగిన ఎలక పండు కరెంటే ఏనుగా ఎలక పండును తొండవుతోడు తీసుకుంటది. అయినా నోట్ల పెట్టుకుంటది, నవ్వుతుంది, నవ్వులది, మింగది, మింగుతుంది. మింగినాక తెల్లారినాక పెండ పెడతాను పూగ పెట్టిపోతుంది. ఈతు పెట్టిపోతుంది. ఆ పుర్రకు అయిన తొర్రుండదు, పరి ఉండబోదు. చెట్టదేవంటే కరిమింగని ఎలక పండు లెక్క. మరి ఎప్పుడైనా కాపు నీలమ్మ ఇంటి లోపల ఉన్నదో అప్పుడు కాపు నీలమ్మ ఏమన్నది? నాదన్నది ఇక్కడ సిరికమైన పట్నం తల్లి గారి పట్నం. నా తల్లి గారింటికి మొదటి భర్తను తోడుకొని 6 తోడుకొని సిరికమైన పట్నం వేయిన్నాడు. 7 వదిలిన ఏమన్నది? అడకతిన్న కాపు నీలమ్మ ఎరగల అయిన కానీ అడకతిని సిప్పలు పెట్టింది ఆరలేదు. అత్తున్న 7 రంగు మారి వినికలు ఆకులు విడియాలు ఎత్తుకొని కాపు అని మేడ కింద ఉంచితే కాపు నీలమ్మ తప్ప వీనబడ్డది. రైకెదిరిగిన కానీ మరకపోలేదు. మరి కాంగోని మంగోరి గట్ల కొన్న కట్టెల కైమాలు ఎత్తుకొని కోటింటి కొట్టిన 6 నుంచి బావునింటి బాసండు 12 నాడికి కన్నపుల్ల కందికల్లో లోపల 5 నిండి వాన కొట్టినాడు. కందితులేక బుక్కినాడు. శంకరాయిగా నా కన్నీరు నీకు మాల వందుతలేదని 12 ఏళ్లకు మార్చేసినాడు కాపు నీలమ్మ. 80 ఏళ్ల వయసుకైనా కాపు నీలమ్మకు భగవంతుడు మళ్ళీ సంతాన బలం ఒడిగట్టలేదా? చెట్టుకు ముసలితానం ఉన్నది కానీ కానుపుకు ముసలితానం